ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ఓ ప్రిజనర్స్ ఆఫ్ హోప్, ఈవెన్ నౌ ఐ అనౌన్స్ దట్ ఐ విల్ రీస్టోర్ ట్వైస్ యాజ్ మచ్ టు యూ. జకర్యా చాప్టర్ 9 వర్స్ 12. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ కూడా బలపరచుటకు గాను అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈరోజు ఎవరైతే ఎలాంటి బంధకాలలో విడిపించుకోలేని స్థితిలో నిస్సహాయులుగా ఇంకా దేవుని కోసం ఈ నూతన సంవత్సరంలో ఓపికతో ఎదురుచూస్తున్నారో వారిని ధైర్యపరచుటకు గాను ఆ పరమతని చెప్పే మాట ఏంటో తెలుసా ప్రియులారా? నీకు రెండంతలుగా మేలు చేస్తానని. ఈరోజు ఈ వాక్యం వింటూ నీవనుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా మేలేలేని నా జీవితంలో ఎలా దేవుడు రెండంతలుగా మేలు చేస్తాడు? ఇన్ని సంవత్సరాలు దేవుని కోసం ఎంతగానో ఎదురు చూశానే, కానీ నా దేవుని యందు ఎంత నిరీక్షణ ఉంచినా కూడా అంతగా ఆలస్యం చేస్తున్నాడు అని ఈరోజు నీ వాక్యం వింటూ అనుకోవచ్చు. కానీ దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ప్రతిదీ కూడా తన కోసం ఎదురు చూసే వారి జీవితంలో మేలు కొరకై జరిగిస్తాడు. ఈరోజు నువ్వు అప్పులు అనే బంధకాలలో ఉన్నావా? నిరాశ అనే బంధకాలలో నీ సొంత వారి చేతే తృణీకరింపబడిన స్థితిలో నువ్వు ఎంతగా దేవుని మీద ఆధారపడి ఎదురు చూసినా కూడా నువ్వు దేవుని వద్ద ఎలాంటి మేలులు కూడా పొందుకోలేదని ఈనాడు దేవుని మీద నిరీక్షణ ఉంచడమే మానివేశావేమో కదా. అవును ప్రియులారా, మనం ఏదైనా కీడును, బాధను అనుభవించే సమయంలో దేవుని మీద నిరీక్షణ ఉంచడం అనేది చాలా కష్టం. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఇంకా ఎవరైతే దేవుని కొరకే కనిపెట్టుకుంటారో దేవుడు ఖచ్చితంగా మనం అనుభవించే బాధను సైతం ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో, చెరలో, వెట్టి చాకిరి పనిలో ఎన్నో నిట్టూర్పులు, ఇనుప కొలిమిలో ఎంతగానో ఆ యొక్క చాకిరి చేయలేక ఎంతగానో నిట్టూర్పులు విడుస్తూ వచ్చినారు. ఆ బానిసత్వ బంధకాలలో ఎన్నో లక్షల కుటుంబాలు మగ్గుతూ బయటికి తప్పించుకుంటామన్న నిరీక్షణ కూడా బహుశా వారికి ఆ సమయంలో లేకపోవచ్చు. అలాంటి బాధలలో వారి యొక్క బంధకాల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఇక ఏడవడానికి శక్తి లేనంతగా ఏడుస్తూ వచ్చినారు. ప్రార్థించడానికి మాటలు రాక దేవుని వద్ద ఏడుస్తూ వారి మూలుగులను దేవునికి తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. తన బిడ్డలు ఆ బంధకాలలో ఉన్నారని దేవుడు వారి యొక్క బాధలను చూస్తూ వస్తూ ఉన్నాడు. ఇక మేము, మా పిల్లలు ఈ బంధకాలలో ఉండి మరణించాల్సిందేనా అని వారు అనుకుంటూ వచ్చినారు. కానీ దేవుడు ఆశ్చర్యంగా తన యందు నిరీక్షణ ఉంచిన వారిని దేవుడు యొక్క బంధకాల నుంచి దేవుడు వారిని విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు అన్ని లక్షల మంది కుటుంబాలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి నడిపించిన నీ దేవుడు ఈరోజు నీ యొక్క కుటుంబాన్ని విడిపించలేడా? విడిపించడానికి ఆ పరమ తండ్రికి శక్తి చాలదా? దేవునికి అంత సామర్థ్యం లేదా? కేవలం నువ్వు ఇశ్రాయేలీయుల వలె దేవుని మీద ఉంచిన నిరీక్షణ తప్పక నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోవటానికి దేవుడు సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవుడు మనల్ని గురించి దేవుడు మనల్ని గూర్చి దేవుడు మనల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు రానున్న దినాలలో అవి మేలు కలుగుటకే కానీ కీడుకి ఎంత మాత్రము కూడా కానే కాదు ప్రియులారా. దేవుడు మనల్ని గురించి ఉద్దేశించిన సంగతులు రానున్న దినాలలో అవి మేలు కలుగుటకే కానీ కీడుకి ఎంత మాత్రము కూడా కానే కాదు ప్రియులారా. ఈనాడు దేవుని కోసం నిరీక్షిస్తున్న మనం, దేవుడు మన జీవితంలో మేలు చేస్తే సంతోషించే వారిగా ఉన్నాము. కానీ ఏదైనా జరగరాని కీడు మన కుటుంబంలో జరిగితే ఎంతగానో దేవుణ్ణి దూషించే వారిగా, దేవుణ్ణి కొన్నిసార్లు విడిచిపెట్టే వారిగా ఉన్నాము. అందుకే ఈనాడు మన దేవుడు మన జీవితంలో మేలును జరిగించే విషయంలో ఆలస్యం చేస్తున్నాడు. ఆనాడు యోబు జీవితంలో ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక్కసారిగా అనేక రకాలైన కీడులను అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు. అయినా కూడా దేవుని మీద నిరీక్షణ ఉంచడం మాత్రం మానలేదు ప్రియులారా. కీడు వెనక నా దేవుడు ఏదో మేలుకే దాచి ఉంచాడులే అని ఎంతగానో దేవుని నమ్మాడు. అందుకే ఆ పరమ తండ్రి దేవుడు తను
ఆయన కోసం నిరీక్షణతో ఎదురుచూశాడు. ఆ కీడులో సైతం దేవుణ్ణి స్తుతించాడు. ఆ యొక్క స్తుతే తన స్థితిని మార్చింది. కీడును సైతం దేవుడు రెండంతలుగా తనకు మేలును అనుగ్రహించేలా చేస్తూ ఉంది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరైతే విడిపించుకోలేని బంధకాలలో, ఐసీయులలో, దుఃఖంలో, మనోవేదనతో ఎలాంటి పరిస్థితులను బట్టి కీడును అనుభవిస్తున్నా కూడా దేవుడు మీ జీవితంలో అవన్నీ కూడా మేలుకై సమకూర్చి జరిగిస్తున్నాడు అని ఈరోజు మీరు నిజముగా నమ్మితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఇంత మంచి వాగ్దానాన్ని తప్పకుండా ఆ పరమ తండ్రి నెరవేరుస్తాడు. ప్రియులారా, గడిచిన కాలంలో దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానం నెరవేరలేదని బాధపడుతున్నారా? దేవుని మీద ఉంచిన నిరీక్షణ వ్యర్థమైపోయింది అని దుఃఖిస్తున్నారా? కానీ ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము, ఆశ్చర్యకార్యం జరిగించేదాకా దేవుని విడిచిపెట్టకండి ప్రియులారా. ఎందుకంటే ఆయన మన కొరకై గొప్ప కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన మేలు చేసే దేవుడు, కీడు ఎంత మాత్రము కూడా మన దరికి రాకుండా చేసే ఆ పరమ తండ్రి ఈనాడు నా జీవితాల్లో ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచి నిరీక్షణ కలిగి ఉందాము. మనకిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుందాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన కార్యాన్ని నూతనమైన విధానంలో ఎవరి ద్వారా జరిగిస్తాడో తెలియదు, కానీ బహు ఆశ్చర్యంగా జరిగిస్తాడని ప్రభువుని బట్టి మీ అందరికీ కూడా నేను తెలియచేయగలను. ఈరోజు ఎవరైతే ఇంత మంచి మాటలు విన్నారో, ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుడు మీ జీవితంలో తప్పక నెరవేర్చలాగున ఏక మనస్సుతో మనందరము కూడా ప్రార్థనలు ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగిస్తున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నిజముగా ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి మరొక నూతన జన్మను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి విశ్వాసముతో వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడైతే తండ్రి మేము మా పరిస్థితులను బట్టి ఏ మాత్రమూ కూడా నిరీక్షణ మీ మీద ఉంచలేని వారిగా ఉన్నాము తండ్రి. అపనమ్మకంతో, అవిశ్వాసంతో మా జీవితాన్ని మేము జీవించే వారిగా ఉంటూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవుడవు కాబట్టి మీ వైపు చూస్తూ విశ్వాసంతో ప్రార్థిస్తుండగా తండ్రి, దయచేసి మా జీవితాలలో కోల్పోయినటువంటి ఆ యొక్క మేలంతటినీ కూడా తిరిగి సమకూర్చండి తండ్రి. ఆనాడు యోబు జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించిన దేవా, దయచేసి తండ్రి ఈనాడు మా జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకార్యాన్ని జరిగించండి తండ్రి. మీ మీద ఎవరైతే తండ్రి నిరీక్షణ ఉంచుతూ వస్తూ ఉన్నారో ఆ యొక్క నిరీక్షణ ఎంత మాత్రము కూడా మమ్మల్ని సిగ్గుపరచనియదు కాబట్టి విశ్వాసంతో తండ్రి మీ వైపు చూస్తూ చేతులెత్తి మరి ప్రార్థిస్తుండగా మా జీవితాలలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని మాకు మీరే తోడుగా ఉంచుతూ వస్తారు. మీరే వారి యొక్క కష్టకాలం నుంచి వారిని విడిపించి మీ యొక్క సహాయాన్ని వారికి పంపిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి మీరు మాకు సహాయం చేయండి. నా దేవుడి వద్దకు వచ్చి నా దేవునికి మొరపెడితే నాకు తప్పక సహాయం చేస్తాడు, నాకు జవాబునిస్తాడు, నన్ను విడిపిస్తాడు అని ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నారో, నిరీక్షణ కలిగి మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేరుస్తూరండి తండ్రి. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వారు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి
బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30దంతలు 60దంతలు 100అంతలుగా మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షంగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యాలు తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతలలో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా.
వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.